గంగా అండి, మా ఆయన పేరు హరికృష్ణ, ఎలక్ట్రీషియన్ పని చేస్తారు. ఆయన మందు తాగి లివర్ పాడైపోయి కిడ్నీలు పాడైపోయి చనిపోయాను. 2023లో చనిపోయాను. నేను మిషన్ కొడతానండి. మిషన్ కొట్టి ఇంకా ఏం లేదు, మాకు ఓన్లీ మిషన్ కొట్టి బతకడం. రెండు 2021 నుంచి పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో కాంట్రకుంట శ్రీనివాసరావు అనే వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. ఇక వైసీపీ హయాంలో ప్రభుత్వం మద్యం తాగడం వల్లే శ్రీనివాసరావుకు పక్షవాతం, కిడ్నీ వ్యాధి వచ్చింది అని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు కాంట్రకుంట శ్రీనివాసరావు అండి, పిడుగురాళ్ళ, పల్నాడు జిల్లా. నాకు 2001 నుంచి మందు అలవాటు, అంతకుముందు షుగర్ అటాక్ వల్ల నా కిడ్నీ ప్రాబ్లం అయిపోయిందండి. డయాలసిస్ వల్ల చేయించుకున్నట్టు ఆర్టిపోసిస్ వల్ల డయాలసిస్ కూడా చేయించుకోలేకపోతున్నాను. కాబట్టి 2021 నుంచి తాగా కాబట్టి నాకు పక్షవాతంగా వచ్చేసి కిడ్నీ ప్రాబ్లం వల్ల చాలా దెబ్బతిన్నానండి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పొదలకూరు మండలం మొగళ్లూరు గ్రామంలో సుమారు 1000 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరిలో అధిక శాతం రోజువారీ కూలి పనులు చేసుకుని జీవించేవారే. ఈ గ్రామానికి చెందిన 38 ఏళ్ల కుక్కట్ల బాలకృష్ణ రోజువారీ కూలి. భార్య, 2 కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. బాలకృష్ణకు ప్రతిరోజు మద్యం సేవించడం అలవాటు. బాలకృష్ణకు 2020లో అకస్మాత్తుగా విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. లివర్ డ్యామేజ్ అయిందని, పేగులు అతుక్కుపోయాయి అని, బతకడం కష్టమని వైద్యులు తేల్చి చెప్పారు. 3 ఆపరేషన్లు జరిగాయి. 14 లక్షల బిల్లు కాగా ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి 50% రాయితీ ఇప్పించారు. ఆయన వంతు ఆర్థిక సహాయం చేశారు. ఇప్పుడు భార్యాభర్తలు 2 కూలి పనులకు పోతూ అప్పులు తీర్చుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఆ అప్పుల భారం ఎన్నటికి తీరుతుందో అర్థం కాని పరిస్థితి అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఎన్నో కనిపిస్తున్నాయి. కొంచెం